నల్గొండ జిల్లాలో మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. నల్గొండ జిల్లాలో చిట్యాల మండల కార్యాలయంలో ఎంఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న కృష్ణ రైతు నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు గురువారం సాయంత్రం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గురువారం సాయంత్రం ఏసీబీ అధికారులు చిట్యాల ఎంఆర్ఓ కార్యాలయం పైన ఆకస్మిక దాడులు నిర్వహించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అయితే భూమికి సంబంధించిన పని పూర్తి చేయడానికి ఓ రైతు నుంచి 2 లక్షల రూపాయలు ఎంఆర్ఓ కృష్ణ డిమాండ్ చేశాడు. అంత డబ్బు నేను ఇవ్వలేను అని రైతు వేడుకున్న కనికరం చూపించని లంచగొండి అధికారి డబ్బు ఇవ్వకుండా ఫైల్ను ముందుకు కదలనివ్వను అని స్పష్టం చేశాడంట. అధికారి వేధింపులను భరించలేని ఆ బాధితుడు ఈ విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాడు. రైతు ఇచ్చిన పక్కా సమాచారం ఆధారంగా ఏసీబీ బృందం వ్యూహాత్మకంగా రంగంలోకి దిగింది. ఎంఆర్ఓ కృష్ణ కార్యాలయంలోనే డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడి చేసి ఎంఆర్ఓ కృష్ణను పట్టుకున్నారు. అయితే అధికార దుర్వినియోగానికి పాల్పడిన కృష్ణను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం అయితే ఎంఆర్ఓ కృష్ణ పైన గతంలో కూడా అనేక అక్రమ ఆరోపణలు ఉన్నాయి. ఎంఆర్ఓ తన పదవిని అడ్డం పెట్టుకొని అక్రమాలకు పాల్పడ్డాడనే సమాచారంతో గతంలో కూడా కొన్ని ఫిర్యాదులు అందినట్లు తెలిపారు.